విజయవాడలో సంచలనం సృష్టించిన సాయికృష్ణ లాకప్ డెత్ కేసులో లొంగిపోయిన హెడ్ కానిస్టేబుల్ అశోక్ నానిలను సిట్ అధికారులు ఇవాళ కోర్టులో ప్రవేశపెట్టనున్నారు. అరెస్టు, అక్రమ నిర్బంధం, కస్టడియల్ హింస, సాక్ష్యాలు ధ్వంసం చేయడంలో సిఐ నాగరాజ్కు ఈ హెడ్ కానిస్టేబుల్ సహకరించినట్లు సిట్ నిర్ధారించింది. లొంగిపోయిన నిందితులను సిట్ అధికారులు కమాండ్ కంట్రోల్ సెంటర్లోని కార్యాలయంలో ఐజీఎం రవిప్రకాష్ ఇతర అధికారుల సమక్షంలో విచారించారు. ఇప్పటికే ఈ కేసులో ప్రధాన నిందితుడైన సిఐ నాగరాజ్ను, మరో కానిస్టేబుల్ బాబురావును సిట్ అధికారులు అరెస్టు చేశారు. హెడ్ కానిస్టేబుల్ అశోక్, నానిలను పోలీసులు కస్టడీకి కోరే అవకాశం ఉంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ఫోన్ ద్వారా శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్. థ్యాంక్ యూ లావణ్య. నిన్న ఏసీపీ లొంగిపోయినటువంటి ఎవరైతే ఇద్దరు కానిస్టేబుల్స్ ఉన్నారో అశోక్, నాని, వీళ్ళిద్దరిని ఈ రోజు కోర్టు ముందు హాజరుపరిచేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. అయితే ఈ కేసుకు సంబంధించి కీలకమైనటువంటి సాక్ష్యాలు, అదేవిధంగా ఈ కేసుకు సంబంధించినటువంటి వినిపిస్తున్నటువంటి ఆరోపణల నేపథ్యం ఏదైతే ఉందో ఆ సాక్ష్యాలన్నీ కూడా ఈ నానిను, అదేవిధంగా అశోక్, నాగరాజు, సస్పెండెడ్ శ్రీ నాగరాజు టీమ్ గా పనిచేసినప్పుడు సాక్ష్యాలన్నీ కూడా వెళ్లే ధ్వంసం చేశారనేటువంటి ప్రధాన ఆరోపణలు వినిపిస్తున్నాయి. అయితే ఈ కేసు వెలుగులోకి వచ్చిన తర్వాత నాగరాజుని కస్టడీకి తీసుకున్న తర్వాత ఇటు నాగరాజు అశోక్, నానీలు ఇద్దరు కూడా పూర్తిగా పరారీ అయినట్టు తెలుస్తుంది. అయితే అబ్స్కాండ్ అయిన తర్వాత పోలీసులు వీళ్ళ కోసం ప్రత్యేక బృందాలు కూడా గాలింపు చర్యలు చేపట్టిన పరిస్థితి కనిపించింది. అయితే నిన్న రీతిలో వీళ్ళు ఏసీపీ ఎదుట లొంగిపోవడం, అయితే సిఫ్ట్ కి ఇప్పటికే దర్యాప్తు చేస్తున్నటువంటి సిఫ్ట్ అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని కస్టడీకి తీసుకున్నారు. కస్టడీలో నిన్నటి నుంచి విచారించినట్టు కూడా తెలిసింది. అయితే విచారణలో వీళ్ళు ఏమి చెప్పారనేది కూడా ప్రధాన కీలకం కాబోతుంది. అంటే వీళ్ళు ఇచ్చే స్టేట్మెంట్ మీదే ఈ కేసు ప్రధానంగా ఆధారపడబోతోంది. ఇప్పటికే నాగరాజు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఏదైతే ఉందో ఆ స్టేట్మెంట్ లో సీసీ కెమెరాలకు సంబంధించి బయట వ్యక్తులు వచ్చి మేము అంటే ఈ కేసులో ఇన్వెస్టిగేషన్ ఉన్నప్పుడు సీసీ కెమెరాలు బయట వ్యక్తులు వచ్చి దాన్ని ట్యాంపర్ చేస్తారని చెప్తున్నటువంటి పరిస్థితి కనిపించింది. అయితే ఈ సీసీ కెమెరాలు ఎలా ధ్వంసమయ్యాయి, అదేవిధంగా కస్టడీలో ఉన్నటువంటి అరెస్ట్ చేసిన తర్వాత సాయికృష్ణ అరెస్ట్ చేసిన తర్వాత విజయవాడకి తరలించిన తర్వాత కృష్ణలంక పోలీస్ స్టేషన్ లో అసలు ఏం జరిగింది అంటే ఓవరాల్ గా అశోక్, నానీలు ఈ టీమ్ లో పనిచేసినప్పుడు అతని మీద కస్టడియల్ టార్చర్ చేశారా లేదా, ఇలాంటి కీలక అంశాలు ఏవైతే ఉన్నాయో వాటికి వీళ్ళు ఆన్సర్ చేయాల్సిన నేపథ్యం అవుతుంది. అయితే వీళ్ళు నోరు విప్పి మాట్లాడినప్పుడే ఈ కేసుకి పూర్తి ఆధారాలు దొరికినట్టు, అదేవిధంగా ఈ కేసు పురోగతి సాధించాలన్నా ఇందులో ఉన్నటువంటి కేసులో ఉన్నటువంటి కీలక పరిణామాలు ఆ చిక్కుముడులు విడాలి అన్నా సరే సిఐ నాగరాజు ఇప్పటి వరకు ఇచ్చినటువంటి కన్వెన్స్ స్టేట్మెంట్ లో పూర్తి స్థాయిలో వివరణ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. మరో పక్క నుంచి చూస్తే బాబురావుని అరెస్ట్ చేసిన తర్వాత ఆయన కూడా కోర్టు రిమాండ్ చేసింది. అయితే బాబురావు దగ్గర నుంచి కూడా పూర్తి స్థాయిలో సిట్టాధికారులు ఎటువంటి సమాచారం రాబట్టలేనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే సిఐ అశోక్, నానీలు కస్టడీకి అశోక్, నానీలు ఏసీపీ లొంగిపోయిన తర్వాత వాళ్ళని కస్టడీకి తీసుకున్న తర్వాత వీళ్ళైనా ఇప్పటి వరకు నోరు మెదిపారా లేదా, ఈ కేసుకు సంబంధించినటువంటి కీలక సమాచారం ఏదైతే ఉందో అది వీళ్ళ వద్ద నుంచే రాబట్టాలని చెప్పిన సిట్ అధికారులు ఇప్పటికే భావిస్తున్న నేపథ్యంలో వీళ్ళ దగ్గర నుంచి ఎటువంటి సమాచారం రాబట్టారు. ఇప్పుడు వీళ్ళతో కలిపి నలుగురిని ఈ కేసులో ఇప్పటి వరకు అరెస్ట్ చేశారు. అయితే ఈ కేసులో ప్రధానంగా ఆరోపణలు వినిపిస్తున్నటువంటి ఈ నలుగురిని కూడా అరెస్ట్ చేసిన తర్వాత కేసు ఎంతవరకు పురోగతి సాధించింది, అదేవిధంగా దీనికి సంబంధించి ఇప్పటి వరకు గోప్యంగా జరుగుతున్నటువంటి విచారణ అంతా కూడా గోప్యంగా జరుగుతుంది. ఇంతవరకు దీనికి సంబంధించి విజయవాడ సిపి కావచ్చు, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ పోలీస్ డీసీపీ కావచ్చు దీని మీద ద్వారా స్పందించిన పరిస్థితి లేదు. అదేవిధంగా సిట్ అధికారులు కూడా చాలా గోప్యంగా విచారణ అయితే చేస్తూ వస్తారు. కానీ దీనికి సంబంధించి ఎటువంటి సమాచారం ఇటు మీడియాకి కానీ లేదంటే మీడియా సమావేశాలు నిర్వహించడం కానీ ఇప్పటి వరకు జరగలేదు. కేవలం నాగరాజు అరెస్ట్ తర్వాత రిమాండ్ రిపోర్ట్ మాత్రమే బయటకు ఇవ్వడం జరిగింది. అయితే వీళ్ళు అరెస్ట్ చేసిన తర్వాత పూర్తిగా కోర్టు ఈ కేసుకు సంబంధించినటువంటి ఇక్కడతో క్లోజ్ అవుతుందా, లేదంటే ఈ కేసులో ఇప్పటి వరకు ఏం జరిగింది ఏంటి అనేది వివరాలు పోలీసులు ఎప్పుడుగా బయటకు చెప్పేటువంటి అవకాశం ఉందా అనేది రిమాండ్ తర్వాత తెలిసేటువంటి అవకాశం అయితే ఉంటుంది. లావణ్య. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.